నమస్తే. వార్తలు విశ్లేషణకు స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, అలాగే ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు, బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్ ఇప్పుడోసారి చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడుని తీసుకుంటే కనుక ప్రస్తుతానికి ఉన్నటువంటి వార్తల్లో భాగంగా త్వరలో 40,000 ఉద్యోగాలు అంటూ కూడా ప్రధాన వార్త. అలాగే సీఎంలు జైళ్ళ నుంచి పాలిస్తారా, సీఎంలు పిఎంలు జైలు నుంచి పాలిస్తారా అంటూ కూడా ఓ ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. అండ్ దీనికి సంబంధించి ఈ వార్తలన్నీ కూడా ఈనాడు దినపత్రికలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక త్వరలో 40,000 ఉద్యోగాలు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ప్రధాన వార్త కనిపిస్తోంది. రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణార్హత లేదు అంటున్నారు. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అలోక్ ఆరాధే, అలాగే జస్టిస్ పంచోలి అంటూ మరో ప్రధాన వార్త. అండ్ దీనికి సంబంధించి మనం వార్త చూడొచ్చు. కోతుల బెడదే అంటూ కూడా మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. అండ్ అక్కడ షరా మామూలే అంటూ కూడా మరో ప్రధాన వార్త. ఇలా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు మనం చూడొచ్చు. అండ్ ముఖ్యంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు మనం ఒకసారి గమనిస్తే కనుక సీఎం పిఎంలు జైలు నుంచి పాలిస్తారా అంటూ కూడా నిన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఈ వార్త కనిపిస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త లోపలి పేజీల్లో కూడా కొన్ని ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి మనకి. అండ్ విలువల స్థాయి పెంపునకే రాజ్యాంగ సవరణ బిల్లు అంటూ కూడా ఒక రాజ్యాంగ సవరణ బిల్లు అయితే ప్రవేశపెట్టారు. ఆ సవరణ బిల్లుకు సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ త్వరలో 40,000 ఉద్యోగాలు. ఉస్మానియాకు ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీల్లో ఉస్మానియాను మారుద్దాం అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అండ్ భారత రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీలని లేఅవుట్లుగా చేసి అమ్మేస్తుంది అంటున్నారు. విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునగకండి. అండ్ ముఖ్యంగా 15 రోజుల్లో కోదండరామ్ను ఎమ్మెల్సీని చేస్తాం, ఎవరు అడ్డుకుంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవ టైంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణ అర్హత లేదు అంటున్నారు. బిల్లుల ఆమోదానికే గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పును మార్చొద్దంటున్నారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అండ్ మొత్తానికి పంటను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంటను వేసుకోవడానికి మనం చూస్తూ ఉన్నాం. యూరియా కష్టాల నుంచి మొదలు పెడితే రకరకాల ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు. ఆ ఇబ్బందుల నుంచి పంటలు ఎలాగోలా పండిస్తే అంటే కోతుల బెడతతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ కొండముచ్చులు అలాగే కోతులు ఇవన్నీ కూడా చాలా వీటితో ఇబ్బంది పడుతున్నారు. అండ్ కొండముచ్చులు కానీ కాపలాదారులు కానీ అలాగే జాలీల కోసం కానీ వేలలో ఖర్చు చేస్తూ ఉన్నారు. అంటే కోతుల బెడద, అంటే మనం పంటను కోసుకునే వరకు కూడా కోతుల బెడద అయితే తప్పట్లేదంటూ కూడా అక్కడ సిచ్యువేషన్ ఉంది. అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో ఎడాపెడా దోపిడీ, సర్కారు భూములకు ఎసరు, ఇన్ఛార్జీలుగా ఏలుబడిలో పర్యవేక్షణ కరువు అవుతోంది. జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల్లో 9 ఖాళీలు. అక్కడ షరా మామూలే అంటూ కూడా ఒక ప్రధాన వార్త తెలియజేస్తోంది. నక్సలిజం మరో 20 ఏళ్లు సాగడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పే కారణం అంటున్నారు అమిత్ షా. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ అలాగే మిగతా విపక్షాలు ఇచ్చినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుకు సంబంధించి కూడా అమిత్ షా నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఆయనతో పాటు మంత్రులు అందరూ కూడా వస్తున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా వెళ్ళారు అక్కడికి. 42% బీసీ రిజర్వేషన్లపై
ఎలా ముందుకు వెళదాం అనేటువంటి విషయంలో కేసీ వేణుగోపాల్తో సీఎం ఉప ముఖ్యమంత్రి సమాలోచన చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో రాష్ట్ర మంత్రులు మంతనాలు చేస్తూ ఉన్నారంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ఇక లోపల పేజీల్లో చూస్తే కనుక అనేక వార్తలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓఆర్ఆర్ వెలుపల లోపల స్థిరాస్తుల మార్కెట్ విలువల సవరణ అంటూ మరో ప్రధాన వార్త. అండ్ అభివృద్ధికి అటు ఇటు అంటూ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని ప్రధాన వార్తలు కనిపించాయి. అండ్ మైసూర్కి ఒకటే రైలు ఒకే విమానం, 100 సంఖ్యలో వెయిటింగ్ లిస్టు. బెంగళూరుకి 5 రైళ్లు, వాటిని పొడిగిస్తే పరిష్కారం. ఢిల్లీ రైళ్లు చండీగఢ్ జమ్మూకు విస్తరిస్తే ప్రయోజనం అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఓటర్ల జాబితాపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దానికి సంబంధించి కూడా మనకి మరో ప్రధాన వార్త. అండ్ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం మరోసారి పొడిగింపు అంటూ మరో ప్రధాన వార్తలు అండ్ వార్త కనిపిస్తోంది. సాక్షుల వాంగ్మూలాలపై వివరణ ఇవ్వండి అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పిటిషన్కు పోలీసులు హైకోర్టుకి ఆదేశించారు. పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అండ్ మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు వార్తా కథనాలు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుందాం. ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక సమాంతర సమరం అంటూ కూడా ఒక వార్త. అండ్ ఫామ్ హౌస్లో మానవ మృగాలు, వాటిని పట్టుకుని బంధించాలి అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక వివరణాత్మక కథనం. హెచ్సియులో ఏనుగులు సింహాలు లేవు, ఏ టెక్నాలజీతో సృష్టించారు. అండ్ కోదండరామ్ను 15 రోజుల్లో తిరిగి చట్టసభకు పంపుతూ ఉంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. దానికి సంబంధించి వార్త. అలాగే సుప్రీంకోర్టుకి 2 కొత్త న్యాయమూర్తులు అంటూ కూడా మరో ప్రధాన వార్త తెలియజేస్తోంది. జస్టిస్ అలోక్ అరాధే అలాగే జస్టిస్ విపుల్ పంచోలీలకు పదోన్నతి కల్పించారు. అండ్ కేంద్రానికి కొలీజియన్ సిఫార్సు చేసింది. జస్టిస్ బేలా త్రివేది అలాగే జస్టిస్ సుభాన్షు ధులియా పదవి విరమణతో సుప్రీంకోర్టులో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. వాటికి వీరిద్దరినీ కూడా సపోర్ట్ చేశారు. అండ్ సమాంతర సమరం, ఇరు పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు, అటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం ఒకేసారి చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అండ్ బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో మేధోమథనం జరుగుతోంది. అండ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అలాగే సింఘ్వీలతో మంత్రాలు జరుపుతున్నారు. వేణుగోపాల్తో ముఖ్యమంత్రి మంత్రుల భేటీ. నేడు బీహార్కు రేవంత్ మంత్రుల బృందం. అక్కడ రాహుల్ గాంధీ ఒక యాత్ర చేపట్టారు. దానికి సంబంధించి కూడా మనకి వార్త తెలియజేస్తోంది. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్కు 20 ఏళ్ళు ఊపిరి పోసినట్టు అయిందంటూ కూడా సల్వార్ జోడుముకు సంబంధించి కూడా మనం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ప్రధాన వార్త. ఇక నిషేధిత భూముల జాబితా పరిష్కారానికి 3 సభ్య కమిటీ అంటూ మరో వార్త. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక పెంచిన తల్లిదండ్రులకే ఆ పిల్లల్ని ఇవ్వండి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. అండ్ గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ మరో ప్రధాన వార్త. కరీంనగర్లో ఒకే ఇంట్లో 40 ఓట్లు. అండ్ అలాగే నిజామాబాద్లో ఓటర్లుగా మహారాష్ట్ర వాసులు ఎంతమందికి 2 ఓట్లు ఉన్నాయో కూడా లెక్కేలేదు అంటూ కూడా దేశవ్యాప్తంగా ఓట్స్కి సంబంధించి అలాగే ఓటర్ లిస్టుకి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని అంటే కీలక వ్యాఖ్యలు చేశారు దీనిపై. దానికి సంబంధించి ఇక శ్రీశైలానికి 6 అలైన్మెంట్లు అంటూ కూడా ప్రధాన వార్త. అండ్ మన్ననూరు నుంచి మొదలు పెడితే కనుక పాతాళ గంగ వరకు దాదాపుగా రోడ్డు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందంటూ ఈ వార్త. ఇక ఒత్తిడి పెరిగినా భరిస్తూ ఉంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అక్కడ వారికి పలు అభివృద్ధి పథకాలు అలాగే శంకుస్థాపనలు వాటికి అవన్నీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అంటే ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక ముఖ్యంగా వైద్య విద్యలో నకిలీ దందా అంటూ కూడా మరో ప్రధాన వార్త. ఫేక్ డాక్యుమెంట్లతో కుంభకోణం. ఎన్ఆర్ఐ కోటా కింద 18,000 ఎంబీబీఎస్
అలాగే మిగతా సీట్లు కూడా భర్తీ చేశారంటున్నారు. అలాగే బెంగాల్ అండ్ ఒడిశాల్లో గుర్తించారు. ఏజెంట్లతో కాలేజీలు కుమ్మక్కవుతున్నాయి, భారీ మొత్తంలో సొమ్ము దోపిడీ చేస్తున్నాయంటూ కూడా ఈ వార్త. అండ్ బట్టబయలు చేసినటువంటి ఈడీ అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ఓవరాల్గా ఈడీని చూసి ఎమ్మెల్యే పరారంటూ కూడా ప్రధాన వార్త. ఎమ్మెల్యే బెంగాల్లో అయితే మాత్రం ఈ ఘటన జరిగింది. ఈడీని చూసి ఎమ్మెల్యే పరారైనటువంటి ఘటన. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పవిత్ర అంటూ ఒక ప్రధాన వార్త. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ఈ ప్రధాన వార్తలు ఇవి. ఇక నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రిక చూద్దాం. మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే కనుక సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటి అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. సాక్షిలో ఆక్స్ఫర్డ్లో ఓయూ అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అండ్ కోటా చిక్కుముడి విప్పేదెలా అంటూ కూడా మరో ప్రధాన వార్త. అండ్ ముఖ్యంగా మరో ప్రధాన వార్త చూస్తే కనుక కన్నీటి వరద, 46 మంది మృతి, 220 మంది గల్లంతో కాశ్మీర్లోని కిప్తనాడ్లో గంటపాటు క్లౌడ్ బరస్ట్ అయింది. అండ్ చో సిటీ గ్రామాన్ని ముంచెత్తింది భారీ వరద. అలాగే ఢిల్లీలో కూడా వాన జోరుంది అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. అండ్ పాలమూరులో దంచి కొట్టిన వాన అంటూ కూడా నిన్న, అంటే అఫ్కోర్స్ వర్షాకాలం కాబట్టి దానికి సంబంధించి వర్షాలు పడుతూ ఉన్నాయి, దానికి సంబంధించిన వార్తలు మనకు బాగా కనిపిస్తున్నాయి. సిండికేట్కే కోడిగుడ్లు అంటూ కూడా జిల్లా స్థాయిలో టెండర్లు దక్కించుకున్న వారిలో పాత కాంట్రాక్టర్లు ఎక్కువ, గత కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిబంధనలు, మార్కెట్ రేట్ కంటే అత్యధికంగా టెండర్లు కోట్ చేశారు. అలాగే 31 జిల్లాల కాంట్రాక్ట్ను దక్కించుకున్నది దాదాపు 10 మంది కాంట్రాక్టర్లే. ఒక్కో కాంట్రాక్టుకు గరిష్టంగా 3 జిల్లాలు, మరో 2 జిల్లాలు 2 రోజుల్లో పూర్తి కానున్న టెండర్ల ప్రక్రియ అంటూ కూడా ఈ ప్రధాన వార్త. ఆక్స్ఫర్డ్లో ఓయూ వార్త ఏమిటో ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఓవరాల్గా నిన్న ఓయూ పర్యటన చేశారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు, విమర్శించారు. ఇటు బీఆర్ఎస్కి చెందినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, అడుగడుగున పోలీసులను పెట్టుకుని వెళ్ళడం ఏంటి అంటూ కూడా అన్నారు. బట్ ఆయన అక్కడికి వెళ్ళాక రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. ఓయూని ఆక్స్ఫర్డ్లో చేద్దాం, అలాగే కొన్ని అభివృద్ధి పథకాలు మనం అమలుపరుచుకుందాం అంటూ కూడా ఆయన చెప్పారు. అండ్ నెక్స్ట్ కోటా చిక్కుముడి విప్పేది ఎలా అంటూ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై పార్టీ ఆలోచిస్తోంది. అండ్ ఇక మిగతా వార్తలకు సంబంధించి కూడా మనం అందులో చూద్దాం. లోపల పేజీల్లో కూడా రకరకాల డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక నటుడు దర్శన్ బెయిల్ రద్దు అంటూ కూడా ఒక వార్త మనకి కనిపిస్తుంది. అండ్ కన్నీటి వరద అంటూ కూడా 46 మంది మృతి, 220 మంది గల్లంతయ్యారు. అండ్ కశ్మీర్లోని ఉన్నటువంటి కిప్తనాడ్లో గంటపాటు క్లౌడ్ బరస్ట్ జరిగింది. అలాగే చోసితి గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. ఇక ఇంటర్నేషనల్ వార్తలు చూస్తే కనుక సాక్షిలో వచ్చిన వార్తల్ని గమనిస్తే కనుక మనం సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు చూస్తే సరిహద్దు వాణిజ్యంపై భారత్ చైనా చర్చలు చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల గుండా వాణిజ్యంపై భారత్ చైనా మధ్య త్వరలో చర్చలు ప్రారంభం కానున్నట్లుగా భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని లిపులేక్, అలాగే హిమాచల్ ప్రదేశ్లోని షిప్కి లా పాస్, అలాగే సిక్కింలోని నాథులా పాస్ గుండా గతంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతూ ఉండేది. 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి గల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యంలో ఈ వాణిజ్యం పూర్తిగా ఆగిపోయిందని చెప్పాలి. భారత్ చైనా మధ్య ఇటీవలి కాలంలో చూస్తే కనుక సంబంధాలు మళ్ళీ బలపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఫ్లైట్స్ని కూడా పునరుద్ధరించారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త. అర్ధరాత్రి నుంచే అరిగోస, యూరియా కోసం ఉన్నన్ని బారులు ఎక్కడా కనిపించట్లేదంటూ కూడా ప్రధాన వార్త. యూరియా కోసం తెలుగు రాష్ట్రాల రైతులు విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రధాన వార్త. ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే వచ్చి తమ చెప్పుల్ని అక్కడ లైన్లో పెట్టి వాళ్ళంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి, తినడానికి తిండి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
రైతులు. మొత్తానికి యూరియా కష్టాలైతే రైతులకు తప్పట్లేదు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రధాన వార్త. అలాగే డాక్టర్ రోబో సర్జన్ అవతారం అంటూ కూడా ప్రధాన వార్త. డ్రైవర్ ఆవలిస్తే అలర్ట్ చేస్తుంది అంటూ కూడా ఒక టెక్నికల్ న్యూస్ సంబంధించి. అండ్ జలాశయాలకు జలకళ, చెరువులు వెలవెల. జలాశయాలకైతే మాత్రం జలకళ ఉట్టి పడుతోందంటున్నారు, బట్ చెరువులు అయితే మాత్రం వెలవెలబోయి కనిపిస్తున్నాయి అనేటువంటి ప్రధాన వార్త. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చూసాం. రాజధానిలో వాన హోరు అంటూ కూడా మరో ప్రధాన వార్త. దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు. అండ్ 65 లక్షల ఓటర్ల డేటా బహిర్గతం చేయండి అంటోంది కోర్టు. పోలీస్ సిబ్బందికి వృత్తి నైపుణ్యం అవసరం అంటూ కూడా మరో ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక సాక్షి దినపత్రికకి సంబంధించి కూడా ప్రధాన వార్తలన్నీ కవర్ చేశారు వాళ్ళు. అలాగే కీలకమైనటువంటి బ్యానర్ ఐటమ్స్ అండ్ హెడ్డింగ్ ఐటమ్స్ కూడా చెప్పారు, చూపించారు. అండ్ మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం. మరో ప్రధాన దినపత్రికను తీసుకుంటే కనుక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వివిధ వార్తలు. ఆపరేషన్ సింధూర్ వల్లే యూరియా కొరతట అంటూ కూడా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఒక ప్రధాన వార్త మనకు కనిపిస్తోంది. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాల వల్లే తెలంగాణకు యూరియా సరిపడా రాలేదు. కేసీఆర్ హయాంలో యుద్ధాలు లేవు, కొరత కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సరఫరాలో విఫలమైంది. అండ్ ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తిలో 40% మనకిచ్చారు. యూరియా కొరత నిజం, అందుకు చింతిస్తున్న అలాగే కొరతకు కారణాలేంటో మీకు మీరే తెలుసుకోండి. కోటా పూర్తిగా వచ్చే వరకు మంత్రిగా పోరాడతా. రైతుల ముసుగుల ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ఏ. యూరియా సంక్షోభంపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకమైన ప్రకటన చేశారు. దానికి సంబంధించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పుకున్నట్టుగా యూరియాకు సంబంధించి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక మరో ప్రధాన వార్త నమస్తే తెలంగాణలో చూస్తే మనకి బీసీ మాట బీహార్కు మూట అంటూ కూడా ప్రధాన వార్త. అండ్ ఓవరాల్గా చూస్తే మోడీ రేవంత్ మిలాఖత్ పరస్పర ఒప్పందంతోనే తెలంగాణకు అన్యాయం అంటున్నారు కేటీఆర్. సుప్రీంపై సీఎం నోటి దురుసు అంటూ కూడా ఒక ప్రధాన వార్త మనకి తెలియజేస్తుంది. అండ్ ముఖ్యంగా చూస్తే మెడికల్ అడ్మిషన్స్లో భారీ స్కామ్ జరిగింది అనేటువంటి వార్త కూడా ఒకటి మనకి కనిపిస్తోంది నమస్తే తెలంగాణలో. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక 22 మందికి అస్వస్థత అంటూ కూడా, అలాగే స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన దానికి సంబంధించి కూడా వార్త. కాస్త విషమిచ్చి చంపండి అంటూ మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. అండ్ యూరియా కొరతకి విపరీతమైన కారణం రావడానికి ఖచ్చితంగా బీజేపీయే కారణమని దానికి సంబంధించి కూడా మరో వార్త మనకి కనిపిస్తుంది ఇక్కడ. అండ్ నమస్తే తెలంగాణకు సంబంధించి కూడా వచ్చినటువంటి వివిధ వార్తలు ఈ విధంగా ఉన్నాయి. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక ప్రధానంగా బెస్ట్ టీచర్గా పవిత్ర అంటూ కూడా ఒక వార్త. సెప్టెంబర్ 5th టీచర్స్ డే రానుంది, దానికి సంబంధించి. అండ్ బీసీ మాట బీహార్కు మూట అంటూ కూడా మరో వార్త కనిపిస్తోంది. ఆ వార్త ఏమిటో ఒకసారి చూద్దాం. 42% కోటాపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఉత్తమాటే. అలా కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీతోనే భేటీ. పార్టీ ట్రెజరర్తో కూడా. సంధానకర్తగా వ్యవహరించిన జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి 2 గంటల పాటు సమావేశం. బీహార్ పైనే ప్రధానంగా చర్చ జరిగింది. బీహార్ ఎన్నికల ఫండింగ్ బాధ్యత తెలంగాణకు అప్పగింత అంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనం ఇది. అండ్ మెడికల్ అడ్మిషన్స్లో భారీ స్కామ్ అంటున్నారు. 18,000 ఎన్ఆర్ఐ సీట్లతో అక్రమ ప్రవేశాలు జరిగాయి అంటున్నారు. నకిలీ పత్రాలు, అలాగే ఫోర్జరీ సర్టిఫికెట్లతో భారీగా అవకతవకలు జరిగాయి అంటున్నారు. ఈడీ దర్యాప్తులతో గుట్టంతా రెట్టయిందంటున్నారు. అండ్ మరొక ప్రధాన వార్త చూస్తే కనుక
ఇంటర్నేషనల్ న్యూస్. రేపటి నుంచి 50% సుంకాలు అమల్లోకి రానున్న ట్రంప్ సర్కార్ టారిఫ్లు అండ్ ఎగుమతిదారులతో నేడు పిఎంఓ సమావేశం అంటూ కూడా వార్త తెలియజేస్తోంది. మోడీ సర్కార్పై కిసాన్ కథన శంఖం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో సమరశంఖం పూరించారు. వేల మంది నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ అంతా కూడా మారుమోగిపోయిందని చెప్పచ్చు. అండ్ ప్రధానంగా మరో వార్త, కుటుంబంతో సహా కాంట్రాక్టర్ ధర్నా తనకు రావాల్సిన బిల్లు చెల్లించాలంటూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారన్నట్టు కూడా మనకు ఒక ప్రధాన వార్త వస్తోంది. మోడీ రేవంత్ మిలాఖత్ అనేటువంటి ఒక ప్రధాన వార్త. రాహుల్ గాంధీ అమాయకంగా ఆటలో అట్టుపండ్ల నిస్సహాయ స్థితిలో చోద్యం చూస్తున్నారంటూ కూడా అనిపిస్తోందంటున్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తుంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి మోడీకి అండగా నిలుస్తున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీ ఎంపీకి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఫోర్త్ సిటీ కాంట్రాక్ట్ కట్టబెట్టడమేందుకు నిదర్శనమని అనుకుంటూ ఉన్నారు. రెండు పార్టీల నుంచి చెరో 8 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ భవన్లో ఆర్మూరుకు చెందిన బీజేపీ నేత ఆలూరు విజయభారతి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. అండ్ ఈ ప్రధాన వార్త, ఢిల్లీలోనేమో రేవంత్ రెడ్డి బావమరిదికి కాంట్రాక్ట్లు ఇస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి కల్వకుర్తి నియోజకవర్గంలో రోడ్ల టెండర్లు అప్పచెప్తారు. అలాగే ఇక్కడేమో రేవంత్ బావమరిదిని బీజేపీ కాపాడుతుంది, ఇక్కడేమో బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్రతివాచి పరిచి కాంట్రాక్టులు కట్టబెట్టడం చేస్తూ ఉంటుంది. అండ్ రెండు పార్టీల దోస్తానాకు ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలంటే కూడా ఒక విశ్లేషణాత్మక కథనం. అలాగే మరో ప్రధాన వార్త చూద్దాం. బీసీ మాట బీహార్కు మూట అంటూ కూడా ఒక ప్రధాన వార్త. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అంతా కూడా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సాయంత్రానికి మోస్ట్ ప్రాబబ్లీ బీహార్ చేరుకుంటారు. అండ్ బీసీ మంత్రులు న్యాయ నిపుణులు తెలంగాణ ఎంపీ అభిషేక్ సింఘితో భేటీ అయ్యారు. అండ్ బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంటే ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు హైకోర్టు విధించిన గడువు దగ్గరకు వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు స్థానిక ఎన్నికలకు వెళ్ళాలా, బిల్లు పెండింగ్లో ఉన్న అంశంపై సుప్రీంలో అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా అండ్ అనేటువంటి ఇదే అంశంపై అభిషేక్ సింగ్ గురించి న్యాయ సలహాలు తీసుకుంటున్నామని మంత్రులు అన్నారు. అయితే ఢిల్లీ నగరానికి వెళ్ళిన తర్వాత కొందరు మంత్రులు మాత్రమే ఎంపీ అభిషేక్ సింగ్ని కలిశారు. వారి సందర్భంగా 30 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. కానీ ఈ భేటీలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నడిపించారు. అనంతరం రాష్ట్ర బీసీ మంత్రులు ఎవరి వసతి గృహాలకు వారు పయనమయ్యారంటూ కూడా మరో ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన దినపత్రిక వెలుగును తీసుకుందాం. వెలుగులో తీసుకుంటే కనుక లంచం తీసుకుంటూ చిక్కితే 60 రోజుల పాటు జైల్లోనే అంటూ కూడా ఒక కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. దానికి సంబంధించి వార్త. అండ్ ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్స్ల ఉస్మానియా యూనివర్సిటీని చేద్దామంటున్నారు. అండ్ ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డు అంటున్నారు. త్వరలో ఇండియాకు జెలెన్స్కీ వస్తున్నారు పర్యటన నిమిత్తం. ఆ ప్రధాన వార్త కూడా మనకు తెలిసింది. సినీ కార్మికులకు అండగా ఉంటామంటూ కూడా మరో ప్రధాన వార్త. ఇక సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా అంటూ కూడా మరో వార్త మనకి కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ముఖ్యంగా లంచం తీసుకుంటూ చిక్కితే 60 రోజుల పాటు జైల్లోనే, ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులు చెప్తూ అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తోన్న ఏసీబీ. ఇటీవలి కాలంలో అవినీతి అధికారుల భర్తం పడుతూ వస్తోంది.
ఏసీబీ, దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త. ఈ వారం రాష్ట్రానికి 35,000 టన్నుల యూరియా రానుందంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తూ ఉన్నారు. డిమాండ్కి తగ్గట్టు జిల్లాలకు పంపిస్తున్నాం అంటున్నారు. రైతులెవరూ ఆందోళన చెందకండి అంటున్నారు. యూరియా కొరతకు కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణం, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై నిందలు వేస్తోంది. బీఆర్ఎస్ దిగజాడు రాజకీయాలని మండిపాటు, రైతులకు బహిరంగ లేఖ రాశారు. అండ్ ఉస్మానియాను ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్లుగా మారుస్తా అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, దానికి సంబంధించిన వార్తని కూడా ప్రధానమైన వార్తగా తీసుకుంది. అండ్ త్వరలో భారత్కు జెలెన్స్కీ, తేదీల ఖరారుపై జరుగుతున్న కసరత్తు. ఇండియాలోని ఉక్రెయిన్ రాయబారి వ్యాఖ్యానించారు. యుద్ధం ఆపడానికి భారత్ చొరవ అవసరమని వెల్లడించారు. సినీ కార్మికులకు ఊరట, అండగా ఉంటామంటూ కూడా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్నారు మంత్రి వివేక్. త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామంటున్నారు. అర్హులకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆఫీస్ బిల్డింగ్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం, ఆర్టిస్టులకు కూడా పెన్షన్ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తాం, యూనియన్లు ఒకే గొడుగు కిందకి వచ్చి కలిసి ముందుకు సాగాలంటూ సూచన. తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ పుష్కర మహోత్సవానికి హాజరయ్యారు ఆయన. అందులో భాగంగా ప్రముఖులంతా కూడా అక్కడికి హాజరయ్యారు. వారికి వరాల జల్లు కురిపించారు దాదాపు. దానికి సంబంధించి వార్త. సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా అంటూ తెలంగాణ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. తీర్పు చదివి కామెంట్స్ చేస్తే బాగుండేదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్లు ఎక్కడా లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన కామెంట్లను. సో ఇవి వాళ్ళ ఓవరాల్గా చూస్తే కనుక వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, అలాగే ఆయా దినపత్రికలు ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వివిధ విమర్శనాత్మక, విశ్లేషణాత్మక వార్తా కథనాలు. ఇక ఇది వాళ్ళ వార్తలు విశ్లేషణ కార్యక్రమం. నమస్తే.